ఎందుకంటే కాశ్మీర్కి సపరేట్ ఫ్లాగ్ ఉండేది, సపరేట్ కాన్స్టిట్యూషన్గా వాళ్ళు భావించేవాళ్ళు, సపరేట్ ప్రధానమంత్రిగా షేక్ అబ్దుల్లాని పిలిచేవాళ్ళు. బీజేపీ ఒక 5 సంవత్సరాలు పరిపాలించడం కోసమో, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయితే సరిపోతుంది, ఓ ఎంపీ అయితే సరిపోతుంది, రాజ్యసభకి వెళ్తే సరిపోతుంది, లోక్సభకి వెళ్తే సరిపోతుంది అని అనుకోవడం లేదు. మమ్మల్ని అందరూ కూడా రైట్ వింగర్స్ అంటూ ఉంటారు. వీఆర్ నాట్ రైట్ వింగ్, మేము రైట్ వింగ్ కాదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. నిజానికి కూడా ఆలోచిస్తే రైట్ వింగ్ ఎవరు అని అంటే హిట్లర్ రైట్ వింగ్. సో మేము నేషనలిస్టులము, మేము రాష్ట్రవాది భావజాలాన్ని కలిగినటువంటి వాళ్ళము, జాతీయవాదులము అని చాలా స్పష్టంగా కాయిన్ చేశారు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం బెంగాల్లో అత్యద్భుతమైనటువంటి సందర్భం ఆవిష్కృతమైంది. తొలి జాతీయవాద ప్రభుత్వం ఏర్పాటైంది. బెంగాల్లో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకి ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎన్డీఏ కూటమిలోని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో చాలా కీలకమైనటువంటి మెసేజెస్ని బీజేపీ ఇవ్వాలని అనుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. అవేంటంటే, ఇది కేవలం ఒక రాజకీయ పరమైనటువంటి ప్రక్రియగా కాదు, ఇది ఒక సివిలైజేషనల్ షిఫ్ట్గా బీజేపీ బెంగాల్ని అన్వయిస్తోంది అండ్ దేశ ప్రజలకు తెలియజేస్తుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అందులో ఎందుకు అనంటే కనుక ఈ రోజునే మే 9వ తేదీనే ఎందుకని ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నారు అనంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించినటువంటి వ్యక్తి, నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి, మహానుభావుడైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి నేడు. ఈరోజు అది కూడా క్యాలెండర్ ప్రకారం ఆయన జయంతి కాదు, ఇది బెంగాలీ క్యాలెండర్ ప్రకారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పుణ్యతిథి. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఆయన జయంతి. సో ఆయన జన్మదినం. బెంగాలీ క్యాలెండర్ని దృష్టిలో ఉంచుకొని మే 9వ తేదీనే ఎంచుకున్నారు ప్రమాణ స్వీకారానికి. ఇది నెంబర్ 1, మొదటి అంశం. ఇక రెండవ అంశం ఏంటంటే, ఈ వేడుకలో భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తిని, 98 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మఖన్లాల్ సర్కార్ గారిని ప్రధాని నరేంద్ర మోదీ గారు సత్కరించారు. వారికి శాలువాతో సన్మానించి వారికి పాదాభివందనం చేశారు. అసలు ఎవరి మఖన్లాల్ సర్కార్ గారు అంటే, వీరు ప్రస్తుతం వారి వయసు 98 సంవత్సరాలు. నిజానికి భారతీయ జనతా పార్టీకి మూలం 1950వ దశకంలో ఏర్పాటైనటువంటి భారతీయ జనసంఘ్ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దీన్ని స్థాపించారు. జనసంఘ్ స్థాపించినప్పుడు ఆయనతో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తి ఈ మఖన్లాల్ సర్కార్ గారు. ఈయన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కశ్మీర్లో అరెస్ట్ అయితే, కశ్మీర్లో జాతీయ జెండా ఆవిష్కరణ కోసం అని కశ్మీర్కి వెళ్ళారు ఆయన నిరసన తెలుపుతూ. ఆయన అప్పుడు ఒక నినాదం కూడా ఉండింది. ఆయన నినాదం ఏంటంటే, ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. ఆయన చేసినటువంటి నినాదం ఏంటంటే, ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేగా అని. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్కి సపరేట్ కాన్స్టిట్యూషను, సపరేట్ ప్రధాని, అంటే అప్పటికి షేక్ అబ్దుల్లాని ప్రధానిగా చెప్తున్నటువంటి వ్యక్తిని, అప్పుడు కశ్మీర్ ప్రధానిగా ఆయనని చెప్పేవాళ్ళు, పిలిచేవాళ్ళు. సో ఈ దేశంలో, అంటే భారతదేశంలో 2 ప్రధానులు ఉండరు, 2 కాన్స్టిట్యూషన్స్, 2 రాజ్యాంగాలు ఉండవు, అండ్ 2 చిహ్నాలు, 2 జాతీయ పతాకాలు ఉండవు అని నినదించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఎందుకంటే కాశ్మీర్కి సపరేట్ ఫ్లాగ్ ఉండేది, సపరేట్ కాన్స్టిట్యూషన్గా వాళ్ళు భావించేవాళ్ళు, సపరేట్ ప్రధానమంత్రిగా షేక్ అబ్దుల్లాని పిలిచేవాళ్ళు. సో దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. అండ్ అదే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించినటువంటి జనసంఘ్ మొత్తం దేశవ్యాప్తంగా 3 లోక్సభ స్థానాల్లో గెలిస్తే అందులో 2 బెంగాల్లోనే గెలిచారు. జార్గ్రామ్లో 1, సౌత్ కల్కట్టాలో 1. సౌత్ కల్కట్టా నుంచి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఎన్నికయ్యారు లోక్సభకి. ఇది 1952లో తొలి భారత ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఆ జనసంఘ్ కనుమరుగైపోయింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి మరణం తర్వాత కొంత సన్నగిల్లుతూ వచ్చింది. అనంతరం అనేక రాజకీయ పరిణామాల మధ్య అది భారతీయ జనతా పార్టీగా 1980లో ఏర్పాటైంది. సో 80లో కూడా ఈ మఖన్లాల్ సర్కార్ గారు, ఈయన 1980వ దశకంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన నాడు డార్జిలింగ్, వెస్ట్ దినాజ్పూర్, జల్పాయ్గురి జిల్లాల్లో కార్యకర్తగా పనిచేశారు. అండ్ సుమారు ఒక 10,000 మందిని బీజేపీ కార్యకర్తలుగా నమోదు చేయడంలో కీలక పాత్ర వహించారు ఈ మఖన్లాల్ సర్కార్ గారు. అంటే మీరు అర్థం చేసుకోండి, జనసంఘ్లో పనిచేసినటువంటి వ్యక్తి 1980లో
భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు పనిచేసినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయి అనేది పట్టించుకోకుండా పూర్తిగా ఒక బీజేపీ కోసం డెడికేట్ అయి పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ 98 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆయన ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడాన్ని ఆయన చూశారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవాళ దేశం మొత్తాన్ని ఏలుతున్నటువంటి 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి నేపథ్యంలో బెంగాల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయనకు సన్మానం చేయడం జరిగింది. అంటే ఒక డెడికేటెడ్ కార్యకర్తలకి బీజేపీ ఎలాంటి పాత్ర ఇస్తుంది, ఎలా వాళ్ళని గౌరవిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక మూడవ అంశం కూడా ఇందులో కనిపించింది. అదేంటంటే అమిత్ షా గారు ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసింది ఏంటంటే బీజేపీ 0 స్థానాల నుంచి ఒక స్థానం కూడా లేని రోజుల నుంచి ఈరోజు 207 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సందర్భానికి తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి కార్యకర్తలందరినీ గుర్తిస్తూనే అందులో టీఎంసీ దాడుల్లో, కమ్యూనిస్టు దాడుల్లో చనిపోయినటువంటి సుమారు 300 మందికి పైగా బలిదానాలు ఇచ్చారని ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఆ 300 మంది బీజేపీ కార్యకర్తలు ఎవరైతే చనిపోయారో వాళ్లకు ఒక స్మారక చిహ్నంగా ఒక మెమోరియల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ మెమోరియల్ని కూడా ఆయన ఒక శిలాఫలకం మీద వాళ్ళందరి పేర్లను చెక్కించినటువంటి దాన్ని ట్వీట్ చేయడం జరిగింది. సో అంటే అర్థం చేసుకోండి, బీజేపీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈరోజు ఒకసారి అధికారంలోకి రావడమో కాదో అనేది కాదు. ఇది 1952లో మొదలైన మిషన్ ఈరోజు 2026లో సక్సెస్ అయింది. అంటే దీన్ని మళ్ళీ వచ్చినటువంటి దారిని ఎక్కడా మర్చిపోలేదు. ఈరోజు శివేందు అధికారికి సంబంధించింది, ఇది అమిత్ షాకి సంబంధించింది అన్నది కాదు. ఇది ఓవరాల్ బీజేపీ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి విజయంగానే వీళ్ళందరూ పరిగణిస్తున్నారు. అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే భారతీయ జనతా పార్టీ అనే కాదు, నిజంగా ఈ దేశంలోని ఏ ఎన్నికల చక్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. సో దిస్ కమిట్మెంట్ బీజేపీని నడిపిస్తోంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య యాక్చువల్లీ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఒక ప్రతినిధి బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో కావచ్చు అండ్ రాష్ట్ర స్థాయిలో కావచ్చు కీలక వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. బీజేపీలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు, ఆర్ఎస్ఎస్ ప్రచారకులే ఉంటారు ఎక్కువగా. సో అది స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, సంఘ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బీజేపీ కీలకమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైన నాయకుడిగా వ్యవహరించేటువంటి వ్యక్తి బిఎల్ సంతోష్ గారు ఉన్నారు. ఆయన మొన్న బెంగాల్కి సంబంధించి ఒక వ్యాఖ్య చేశారు. కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాని గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఏంటి అని అంటే ఆయన చెప్పిన మాటలు ఏంటి అని అంటే మేము అంటే అక్కడ ఆయన బెంగాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని లేదా అక్కడ ఉన్నటువంటి సంఘ శ్రేణుల్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. हमको 2 साल रहने के लिए 3 साल रहने के लिए हाँ, मैं तो एमएलए हूँ, 5 साल के बाद निकल जाऊंगा। मैं तो राज्यसभा मेंबर हूँ, 3 साल के बाद निकल जाऊंगा। मैं राष्ट्रीय कार्य समिति सदस्य हूँ, 2 साल के बाद चला जाऊंगा। इसके लिए हम नहीं है। वी आर हियर फॉर वेरी लॉन्ग टाइम टू कम। अगर कुछ लोगों का आयु हो गया है तो इफ यू आर एज्ड तो आपके बाद आपका नया जनरेशन यहाँ फॉर ए वेरी लॉन्ग टाइम टू कम यहाँ रहने वाला है। क्योंकि पश्चिम बंगाल का चैलेंज वो तृणमूल नहीं है, ढेर सारे चैलेंजेस है। अभी हमारे लिए पॉलिटिकल चैलेंज तृणमूल है, वो तो कभी समाप्त होगा ना, वो कभी समाप्त होगा। क्या समाप्त होने की दिशा में ही वो चल रहे हैं, क्योंकि टू मच इज ऑलवेज टू बैड, ऐसे इंग्लिश में एक शब्द है। तो ओवर पॉलिटिकिंग यानी कहीं आ जाता है, शुरू होता है, वो शुरू होना शुरू हो गया है। त्रिपुरा में हमने दिखाए है उनको। ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే బీజేపీ ఒక 5 సంవత్సరాలు పరిపాలించడం కోసమో 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయితే సరిపోతుంది, ఓ ఎంపీ అయితే సరిపోతుంది, రాజ్యసభకి వెళ్తే సరిపోతుంది, లోక్సభకి వెళ్తే సరిపోతుంది అని అనుకోవడం లేదు. ఇది 5 సంవత్సరాల పాటు పరిపాలించడం కోసం మా ప్రయత్నం జరగట్లేదు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ ఇంకొక వైపు బెంగాల్లో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. అందులో ఒక పొలిటికల్ ఛాలెంజ్ మమతా బెనర్జీ. ఇది రాజకీయ పరమైనటువంటి సవాల్గానే మేము చూస్తున్నాము. రాజకీయ పరమైనటువంటి సవాల్ని మేము ఎదుర్కొంటాము, మమతా బెనర్జీని గద్దె దించుతాము. కానీ దానికంటే మించినటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా మేము హ్యాండిల్ చేయాల్సింది ఉంది అని ఆయన చెప్పారు. అండ్ ఒక సివిలైజేషనల్ బ్యాటిల్గా లేదా సివిలైజేషనల్ ఒక రెవల్యూషన్గా దీన్ని ఆయన అభివర్ణించడం జరిగింది.
అండ్ అంతేకాదు ఆయన ఒక మాట అన్నారు, ఎలక్షన్స్ అనేవి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా ఉంటుంది అని అంటే కనుక ఏదైనా సరే కొంచెం ఎక్కువ అయింది అనుకోండి, టూ మచ్ ఈజ్ ఆల్వేస్ టూ బ్యాడ్ అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఏదైనా సరే అతి సర్వత్ర వర్జేత్ అనే ఒక సామెత కూడా ఉంటుంది. అతిగా ఏదైనా జరుగుతుందంటే అది ఖచ్చితంగా నాశనానికే దారితీస్తుంది, అది ఖచ్చితంగా ఓడిపోతుంది లేదా తగ్గిపోతుంది, దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అతివాదం దిశగా మేము అడుగులు వేయము అని ఆయన స్పష్టంగా చెప్పారు. యాక్చువల్లీ ఇది అర్థం కాదు ఎవరికి కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆర్ఎస్ఎస్ ఏం ఆలోచిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోనే చాలామంది ఉన్నారు. సో అతివాదం అనేది ఆర్ఎస్ఎస్లో ఎప్పుడూ లేదు అండ్ బీజేపీలో ఉండకూడదు అని వాళ్ళు చాలా స్పష్టంగా విశ్వసిస్తారు. అండ్ ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా మిడ్ లైన్లో నడుస్తుంది. ఇటువైపు ఎక్స్ట్రీమ్ అయినా సరే అది కొలాప్స్ అవుతుంది. సో ఇప్పుడు మమతా బెనర్జీ ఎక్స్ట్రీమ్ వైపు అడుగులు వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె కొలాప్స్ అవుతుంది, ఆ పార్టీ ఖచ్చితంగా నశిస్తుంది అని మేము నమ్ముతున్నాము అని బిఎల్ సంతోష్ గారు చెప్పారు. అండ్ అదే జరిగింది కూడా. సో ఇంకొక మాట అన్నారు ఆయన ఏమన్నారంటే, మమ్మల్ని అందరూ కూడా రైట్ వింగర్స్ అంటూ ఉంటారు, వీఆర్ నాట్ రైట్ వింగ్, మేము రైట్ వింగ్ కాదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. నిజానికి కూడా ఆలోచిస్తే రైట్ వింగ్ ఎవరు అని అంటే హిట్లర్ రైట్ వింగ్. సో మేము నేషనలిస్టులము, మేము రాష్ట్రవాది భావజాలాన్ని కలిగినటువంటి వాళ్ళము, జాతీయవాదులము అని చాలా స్పష్టంగా కాయిన్ చేశారు. జాతీయవాదము అనేది రైట్ కాదు, లెఫ్ట్ కాదు, ఇది నిజంగా సెంట్రిక్గా నడుస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే లెఫ్ట్ అనగానే ఏదో పేద ప్రజల పక్షాన ఉంటారంటారు. నిజంగా పేద ప్రజల పక్షాన వాళ్ళు ఏమి ఉండరు. పేద ప్రజల పక్షాన నిలబడుతున్నది ఆర్ఎస్ఎస్ కార్యకర్త గ్రౌండ్లో. ఇది అంటే ఈ క్లారిటీ అర్థం కాకుండా అందరూ ఏది పడితే అదే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నేను ఈ విషయాలన్నీ మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నాను. సో బీజేపీ ఒక సివిలైజేషనల్ బ్యాటిల్ చేస్తోంది, ఒక సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే పొలిటికల్ ఛాలెంజెస్ ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ పొలిటికల్ ఛాలెంజెస్ మమతా బెనర్జీ రూపంలోనో, లేకపోతే అఖిలేష్ యాదవ్ రూపంలోనో, కాంగ్రెస్ రాహుల్ గాంధీ రూపంలోనో, ఇంకో రూపంలోనో కనిపించవచ్చు. వీటన్నిటిని ఎదుర్కొంటూ బీజేపీ ఒక సుస్థిర పాలనను అందించడం కోసం ప్రయత్నాలు చేస్తుంది అని ఈ విషయాలు నేను చెప్తున్నాను. అండ్ ఆ దిశగా అంటే రాబోయే నెక్స్ట్ 20-30 సంవత్సరాల వరకు మేము దృష్టిలో ఉంచుకొని మా పరిపాలన నడుస్తుంది అనేది బిఎల్ సంతోష్ గారు కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రుల జాబితా తీస్తే అందులో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రులు 17 మంది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు మొత్తంగా. ఈ 17 మంది బీజేపీ ముఖ్యమంత్రులు దేశవ్యాప్తంగా ఉంటే అందులో 50 ఏళ్ల లోపల వయసు ఉన్నటువంటి వాళ్ళు 2 ఉన్నారు. అండ్ 50 నుంచి 55 ఏళ్ల వయసు లోపల ఉన్నటువంటి వాళ్ళు 6 ఉన్నారు. 55 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు 4 ఉన్నారు. 60 నుంచి 65 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు 4 ఉన్నారు. అండ్ 65 ఏళ్ల పైబడ్డటువంటి వ్యక్తి ఒక్కరే. నేను ఎందుకు ఈ నంబర్స్ చెప్తున్నానంటే 60 ఏళ్ల లోపలనే 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మొత్తం 17లో. 60 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళే. అంటే మీరు నెంబర్స్ చూడండి. మామూలుగా పొలిటికల్గా అయితే ఏంటంటే 75 సంవత్సరాల వయసు ఒక రిటైర్మెంట్ అనుకుంటే కనుక ఈ ముఖ్యమంత్రులందరూ ఇప్పుడు ఉన్నటువంటి ఈ 16 మంది బీజేపీ ముఖ్యమంత్రులు ఇంకో 15 ఏళ్ల పాటు పనిచేయగలరు. సో 15 ఏళ్ల పాటు అనంటే ఇంకా 3 ఎలక్షన్స్ వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. రాజకీయాల్లో ఎలక్షన్స్ హ్యాండిల్ చేయడమే చాలా కీలకం. ఈవెన్ మీడియాలో కూడా ఎన్ని ఎలక్షన్స్ రిపోర్ట్ చేసావు, ఎన్ని ఎలక్షన్స్ నువ్వు కవర్ చేసావు అనేది కూడా లెక్కలోకి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ 15 years అంటే 3 టర్మ్స్ వీళ్ళు అధికారాన్ని చూడగలరు, అధికారంలో ఉండగలరు, పరిపాలన అందించగలరు. సో అట్లాంటి వ్యక్తుల్ని చూస్ చేసుకుంటూ ఉన్నారు, వీళ్ళని గ్రూమ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ పక్కన ఒక ఆర్ఎస్ఎస్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలోనే మొత్తం నాయకత్వం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సువేందు అధికారి ఒక్కరే రాజకీయాల్లో ఎలక్షన్స్లో విజయం సాధించారని చెప్పాల్సిన అవసరం లేదు. వెనకాల చాలామంది పనిచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, భూపేంద్ర యాదవ్ కావచ్చు, అమిత్ షా గారు ఎలాగో మానిటర్ చేస్తున్నారు. ఇంకోవైపు అమిత్ మాలవ్య సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నారు. ఇంకోవైపు సునీల్ బన్సల్ ఉన్నారు. అది కాక ఓవరాల్ ఆర్ఎస్ఎస్ ఎకోసిస్టమ్ అంతా పనిచేస్తూ వచ్చింది. బిఎల్ సంతోష్ గారు కూడా అక్కడ పనిచేశారు. అంటే ఒక పూర్తిగా చెప్పాలంటే ఒక భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశంలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవాన్ని తీసుకొచ్చే విధంగా, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే విధంగా ఒక అద్భుతమైనటువంటి మహాయజ్ఞం జరుగుతోంది. ఈ మహాయజ్ఞంలో సమిధలవుతున్న వాళ్ళు చాలామంది ఉండవచ్చు. అండ్ ఇందులో హవిస్సుగా మారి భగవంతునికి చేరుతున్న వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ యజ్ఞం నిరాటంకంగా సాగాలనే ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యజ్ఞంలో జాతీయవాదులందరూ భాగస్వాములు అవుతూనే ఉన్నారు. త్యాగ నిరతితో
దీంట్లో ఎవరు కూడా ఏదో తీసుకెళ్ళాలి, నాకు వ్యక్తిగత ప్రయోజనాలు కావాలని అనుకునే వాళ్ళు ఉండరు. కోర్స్ ఉండవచ్చు కాక పొలిటికల్ సిస్టమ్స్లో వ్యక్తిగతమైన ప్రయోజనాలు కొన్ని రావచ్చు, కొన్ని చేయవచ్చు, కొన్ని నిజంగానే స్ట్రాటజిక్గా కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు కాక, బట్ అల్టిమేట్ స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రవాద దృక్పథంతో, జాతీయవాద దృక్పథంతో ఈ యజ్ఞం కొనసాగుతోంది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.